హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రైడే బాక్స్ ఆఫీస్. రీసెంట్గా తమన్ గారు ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది, యూట్యూబ్ ఛానల్కి. దాంట్లో గేమ్ చేంజర్ సాంగ్స్ గురించి, వ్యూస్ గురించి, హుక్ స్టెప్ గురించి ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇవ్వడం, అది సోషల్ మీడియా అయితే ఫుల్ వైరల్ అయింది. సో యాక్చువల్లీ తమన్ గారు చెప్పింది ఏంటంటే, యూజువల్లీ నా సాంగ్స్ అన్నీ కూడా మినిమం 25 మిలియన్ వ్యూస్, 50 మిలియన్ వ్యూస్, 100 మిలియన్ వ్యూస్ ఇలా వస్తుంటాయి. గేమ్ చేంజర్లో ఒక్క సాంగ్కి కూడా ప్రాపర్ హుక్ స్టెప్ లేకపోవడంతో అది కొరియోగ్రాఫర్ మిస్టేక్గా ఆయన చెప్పుకొచ్చారు. ఆయన మళ్ళీ బేబీ జాన్ అనేటువంటి సినిమాతో కూడా కంపేర్ చేశారు. దాంట్లో కీర్తి సురేష్ అండ్ వరుణ్ ధవన్ యాక్ట్ చేశారు. దాంట్లో సాంగ్స్ మంచిగా రీచ్ వచ్చాయి. కానీ గేమ్ చేంజర్లో ఒక్క సాంగ్ కూడా 50-60 మిలియన్ వచ్చింది, 100 మిలియన్ రాలేదు అనేటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. నేను మొదటి నుంచి కూడా నా వాదన కూడా అదే. దాని గురించి నేను సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్కడ ఎప్పుడు ఏమీ చెప్పింది లేదు. సో ఇప్పుడు తమన్ గారు ఆ మాట అంటున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. సినిమాలో ఒక సాంగ్ కానీ, ఒక స్టెప్ కానీ దాన్ని డిసైడ్ చేసేది, అల్టిమేట్గా అవుట్పుట్ని డిసైడ్ చేసేది డైరెక్టర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డైరెక్టర్ మిస్టేక్. సెకండ్ థింగ్ ఏంటంటే, స్టోరీకి తగ్గ స్క్రీన్ ప్లే ఉంటుంది, స్క్రీన్ ప్లేకి తగ్గ సీన్స్ ఉంటాయి, సీన్స్ సిచ్యువేషన్ తగ్గట్టుగానే సాంగ్ వస్తుంది. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఎలక్ట్ అయిన తర్వాత ఇంటికి వస్తాడు. ఫస్ట్ ఇంట్రో ఫైట్ ఉంటుంది. ఇంట్రో ఫైట్, అక్కడ ఫైట్ ఇట్లా కట్ అవుతుంది, హెలికాప్టర్లో ఆయన వెళ్ళిపోతాడు. కట్ చేస్తే హెలికాప్టర్ అంటే సింక్ ఉండదు. బేసిక్లీ గేమ్ చేంజర్ సినిమాలో ఎడిటింగ్ మిస్టేక్ చాలా ఉన్నాయి, చాలా ఎడిటింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. ఎందుకంటే సినిమాని 5 గంటలు తీసేస్తారు శంకర్ గారు. సో ఎడిటింగ్ మిస్టేక్స్ చాలా ఉన్నాయి. అసలు ఈ రెండు పార్ట్స్ రిలీజ్ చేసేసినా అంటే ఒక వేరేలా ఉండేదేమో. ఈ సినిమాకి ఏదైతే నెగిటివ్ టాక్ వచ్చిందో, ఫ్లాప్ టాక్ వచ్చిందో, అంటే సినిమా ఐఏఎస్ ఐపీఎస్ మంచి సందేశాత్మకమైన చిత్రం. ఇప్పుడు భరత్ అనే నేను, శ్రీమంతుడు కూడా 2 సందేశాత్మకమైన చిత్రాలే. కానీ ప్రాపర్ స్క్రీన్ ప్లే, ప్రాపర్ సీన్స్ ఉంటాయి. దాంట్లో ఒక మంచి పాయింట్ నడుస్తూ ఉంటుంది. కానీ దీంట్లో గేమ్ చేంజర్ ఏంటంటే, గేమ్ చేంజర్ మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాకపోతే దాంట్లో అరే ఈ సీన్ మనం ఎక్కడో చూసేసామే, అరే ఈ యొక్క ఎలివేషన్ వస్తుంది కానీ అరే ఇది మనం ఎక్కడో చూసేసామే అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. ఇంటర్వల్ బ్యాంగ్ అయితే లిటరలీ నాకు వినయ విధేయరామ్ గుర్తొచ్చింది. సో అలాగా ఒక సినిమా చూస్తున్నప్పుడు వేరే సినిమా మనకి మైండ్లోకి వచ్చిందంటే అది ఖచ్చితంగా డైరెక్టర్ ఫెయిల్యూరే. సో ఆబ్వియస్లీ సినిమాలో నీకు రామచ్చమచ్చ కావచ్చు, నానా హైరాణ కావచ్చు, దోప్ సాంగ్ కావచ్చు, ఎనీ సాంగ్, ఏ సాంగ్ అయినా కావచ్చు, స్టోరీ, స్క్రీన్ ప్లే, సిచ్యువేషన్ డిసైడ్ చేస్తుంది. అల్టిమేట్లీ అవుట్పుట్ని. ఇప్పుడు రామచ్చ సాంగ్ ఉంది, రామచ్చ సాంగ్లో హుక్ స్టెప్ లేదంటున్నారు. కొరియోగ్రాఫర్ మాత్రం ఏం చేస్తాడు? డైరెక్టర్ చూపిస్తాడు కదా స్టెప్స్, హీరోకి చూపిస్తాడు కదా. అల్టిమేట్లీ డైరెక్టరే కదా ఓకే చేసేది. సినిమాలోనే ప్రతిదీ ఓకే చేసేది డైరెక్టర్. సో ఇక్కడ డైరెక్టర్ తప్పు. అంటే తమన్ గారు కూడా అంటే ఇప్పుడు మనం ఏ కైండ్ ఆఫ్ సాంగ్స్ అయితే వింటున్నామో, అనిరుద్ధ్ ఎరా అని చెప్పి ఆడుకుంటున్నామో, ఆబ్వియస్లీ అనిరుద్ధ్తో కంపేర్ చేస్తారు. అనిరుద్ధ్ లెవెల్ ఆఫ్ సాంగ్స్ గేమ్ చేంజర్లో తమన్ ఇవ్వలేకపోయాడు అంటే దానికి కారణం ఏంటి? స్టోరీ, స్క్రీన్ ప్లే, ఆ సిచ్యువేషన్కి అలాంటి సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ పోతే దానికి రిలేటెడ్గా ఉండే సాంగే వస్తుంది. కానీ కొత్త సాంగ్స్ ఏం రావు కదా. ఇప్పుడు అనిరుద్ధ్ గారు భారతి 2 కూడా సాంగ్స్ ఇచ్చారు. మరి భారతి 2 ఎందుకు ఫ్లాప్ అయింది? సాంగ్స్ కోసం థియేటర్కి వెళ్తారా? వెళ్ళరు. అలా చాలా తక్కువ సినిమాలు ఉంటాయి. ఇప్పుడు ఆరెంజ్ సినిమా ఉంది. ఆరెంజ్ సినిమా అప్పట్లో ఫ్లాప్, డిజాస్టర్ మూవీ. నాగబాబు గారికి దగ్గర 30 కోట్ల నష్టం. కానీ ఇప్పుడు రిలీజ్ చేస్తే అది బాగుంటుంది, ఇప్పుడు రిలీజ్ చేస్తే హిట్ అవుతుంది అంటే, ఇప్పుడు రిలీజ్ చేసిన సాంగ్స్ కోసం వెళ్తారు. సాంగ్స్ కోసం, హీరో క్యారెక్టరైజేషన్ కోసం వెళ్తారు. ఒక 2 రోజులు వెళ్తారు, 3-4 రోజులు వెళ్తారు. అంతేగాని దానికి 30 కోట్లు 40 కోట్లు అట్లా కలెక్షన్ వచ్చేంతగా ఉండదు. సో ఒక ఫ్లాప్ సినిమా, ఒక ఫ్లాప్ స్టోరీ ఎప్పుడు రిలీజ్ చేసినా ఫ్లాపే. స్టోరీ పరంగా చెప్పుకోవాలనుకుంటే దానికి తగ్గట్టుగా సాంగ్స్ చాలా చాలా తక్కువ సాంగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఎందుకు ఆరెంజ్ మ్యూజిక్ డైరెక్టర్ హ్యారిస్ జయరాజ్ గారికి స్ట్రైట్ సినిమాలు ప్రతిదీ కూడా ఫ్లాపే. సినిమాలు ఫ్లాప్, కానీ ఆయన సాంగ్స్ కాదు. ఆయన గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన తమిళ్లో కొట్టినటువంటి మ్యాక్సిమం ఒక యావరేజ్గా ఒక 100 సినిమాలు అంటే 90 సినిమాలు హిట్టే ఉంటాయి ఆయనకి సాంగ్స్. అంతకు మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. సో ఇక్కడ స్టోరీ ఫెయిల్ అయ్యింది, మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఫెయిల్ అయ్యారు. తమను ఎఫర్ట్స్ పెట్టుండొచ్చు, కాకపోతే దాన్ని ఓకే చేసేది డైరెక్టర్. కాబట్టి ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే తమన్ గారు చెప్పింది హుక్ స్టెప్ లేదు. ఏ సాంగ్కి కూడా సరైనటువంటి హుక్ స్టెప్ లేదంటే సరైనటువంటి సిచ్యువేషన్ లేదు. సరైనటువంటి సిచ్యువేషన్ లేకపోతే సరైనటువంటి సాంగ్ రాదు. సరైనటువంటి సాంగ్ రాకపోతే ఆ సాంగ్ తగ్గట్టుగానే స్టెప్స్ ఉంటాయి. రామ్ చరణ్ గారికి ఏమో డ్యాన్స్ రాదు.
డాన్సరే కదా, గ్రేట్ డాన్సరే కదా, మనకు ఉన్నటువంటి గ్రేట్ డాన్సర్స్లో రామ్ చరణ్ గారు కూడా వన్ ఆఫ్ ది గ్రేట్ డాన్సర్ కదా. మరి ఊరకనే స్టెప్పులు లేకుండా కొరియోగ్రఫీ ఎందుకు కంపోజ్ చేస్తాడు? సాంగ్ తగ్గట్టుగానే కొరియోగ్రఫీ ఉంటుంది, కొరియోగ్రఫీకి తగ్గట్టుగానే హీరో వేస్తాడు. అల్టిమేట్లీ సాంగ్ దశల్లో ఓకే చేసేది డైరెక్టర్. సో ఈరోజు తమన్ గారు ఏదైతే ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారో దానికి నా వరకు అయితే నేను ఏకీభవించను అది ఆ స్టేట్మెంట్కి. ఎందుకంటే ఇక్కడ డైరెక్టర్ తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మిస్టేక్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ తప్పు. డైరెక్టర్ స్టోరీ స్క్రీన్ ప్లే సీన్స్ లేకపోవడం వల్లే, సరైనటువంటి ఇంపాక్ట్ఫుల్ సీన్స్ లేకపోవడం వల్లే ఈరోజు గేమ్ చేంజర్కి ఈరోజు అవుట్పుట్ వచ్చింది. ఒక్క సాంగ్ 100 మిలియన్ ఎందుకు వెళ్ళలేదంటే దానికి మెయిన్ రీజన్ డైరెక్టర్ ప్రీవియస్ మూవీ ఇండియన్ టూ ఇంపాక్ట్ మైండ్లో ఎంత ఉందంటే, నేను బయట చాలా పబ్లిక్ ఒపీనియన్స్ తీసుకున్నా గేమ్ చేంజర్ రిలీజ్కి ముందు. ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా రామ్ చరణ్ కోసమే వెళ్తాను, రామ్ చరణ్ ఉన్నాడు కాబట్టి ఈ సినిమాకి కొంచెం ఏదో ఎగ్జైట్మెంట్ ఉందని చెప్పేసి చెప్పారు. కానీ ఈ సినిమా డైరెక్టర్ వల్ల వెళ్తాను నేను, శంకర్ గారు అని చెప్పేసి 100 మంది పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటే సినిమా రిలీజ్కి ముందు ఆ 100లో 90 మంది కూడా రామ్ చరణ్ కోసమే ఈ సినిమాకి వెళ్తానని చెప్పేసి అన్నారు. కానీ ఒక్కడు కూడా నేను డైరెక్టర్ కోసం వెళ్తాను, మ్యూజిక్ డైరెక్టర్ కోసం వెళ్తానని చెప్పేసి అనలా. ఇక్కడ ఫాల్ట్ ఎవరిదంటే డైరెక్టర్ ఫాల్ట్. సో డైరెక్టర్కి ఒక ప్రాపర్ స్టోరీతో రాలేకపోయాడు. రామ్ చరణ్ 100% న్యాయం చేశాడు. చేసినటువంటి ఐఏఎస్ రోల్కి, స్టూడెంట్ రోల్కి, అలాగే ఐపీఎస్ రోల్కి మధ్యలో వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పన్న రోల్ కావచ్చు. హీరో 100% న్యాయం చేశాడు. హీరో ఒకటే న్యాయం చేసి సరిపోతుంది. 24 క్రాఫ్ట్స్ న్యాయం చేస్తేనే సినిమా ఆడుతుంది. సో తమన్ గారు ఏదైతే కామెంట్స్ చేశారో దానికి నేనైతే ఒప్పుకోను. సో తమన్ గారు చేసినటువంటి కామెంట్స్ మీరే ఉంటారు అంటే ప్రాపర్ సాంగ్, ప్రాపర్ హుక్ స్టెప్ లేదు అన్నందువల్లే ఈ సినిమా సాంగ్స్ రీచ్ కాలేదు అనేది తమన్ గారి ఒపీనియన్. సో దాని మీద మీరు అనుకుంటున్నారంటే కామెంట్స్లో కామెంట్ చేయండి, ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.